మంచివాడు. ఎందుకు మోని నవ్వుతాను? దేవుడు మంచి, ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అనుకున్నాను. అబ్బాయి మోని అనుకున్నది 5 ఓవర్లు అయిపోయినాయి, ఇంకా 5 ఓవర్లే కదా అని. నో, ఇంకా స్టార్టింగ్, ఇది ఓపెనింగ్ బ్యాట్స్మెన్ నేను ఇంకా. ఓకే, విషయం ఏమంటే పిల్లరా, దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్ గాడ్. ఇది మనం నేర్చుకుంటాం. ఇది అతి ముఖ్యమైనది. ఎందుకంటే శత్రు యొక్క సమస్త ప్రయత్నం ఏమో తెలుసా, దేవుడు మంచివాడు కాదు అని నీకు ప్రూవ్ చేయడం. అందుకే చాలామంది పాపాలు చేసుకుని తిరుగుతున్నారు. వాళ్ళు ఏమంటారు తెలుసా, దేవుడు అట్లా పుట్టించాడు, ఏం చేయాలా, నేను ఇట్లనే బ్రతుకుతాను. నేను దేవుడు అట్లా ఇచ్చాడు, ఏం చేస్తాం, బీదరికంలో పుట్టించాడు కాబట్టి మేము దొంగతనం చేస్తాం, ఏదైనా చేస్తాం. సార్ దేవుడు ఎందుకు పుట్టించాడు మాకు? అట్లా రకరకాలుగా మనుషులు అనుకున్నారు. దేవుడు మంచివాడు. పిల్లలు సాతాను అట్లా బోధిస్తా అన్నాడు. నువ్వు ఏం చేస్తావు, నీ పరిస్థితులు అట్లాంటివి. అందుకే నువ్వు మర్డర్ చేసినా ఏం కాదు, నీ పరిస్థితి అట్లాంటివి. నువ్వు దొంగతనం చేయం కాదు, నీ పరిస్థితి అట్లాంటివి. వ్యభిచారం చేయం కాదు. మీకు తెలుసా పిల్లరా, చాలామంది వ్యభిచార వ్యాపారంలో ఉన్న వాళ్ళ దగ్గర మీరు ఏం చెప్తారు తెలుసా, ఏం చేద్దాం సార్, దేవుడు అట్లా పుట్టించాడు మాకు, మా ఇంట్లో అట్లా పుట్టించాడు, మా ఆయన అట్లా, లేదంటే మా అమ్మ లాంటి వాళ్ళు అట్లా. అది సాతాను చెప్పే అబద్ధం. దేవుడు చాలా మంచివాడు పిల్లరా. నీకు నాకు రాజులుగా ఉండడానికి పుట్టించాడు. మొదటి పేజీ సాల్, మీరు బైబిల్ అంతా చదవాల్సిన అవసరం లేదు. దేవుని హృదయాన్ని అర్థం చేసుకునేదానికి ఆయన మనిషిని సృష్టించినప్పుడు అన్నిటినీ సృష్టించి, నక్షత్రాలని, గెలాక్సీని, సూర్యుని, చంద్రుని, సముద్రాలని, చెట్లని, జంతువుల్ని, నీకు నాకు ఆనందం ఇచ్చే ప్రతి దాన్ని సృష్టించి ఏ కొదవ లేకుండా చేసి ఆ తర్వాత నిన్ను నన్ను సీన్లోకి తీసుకొచ్చాడు ఆయన. ఈరోజు నూతన సృష్టి అయినా నీకు నాకు అదే చేసినది ఆయన. నీకు నాకు ఆదాముకి ఏ రీతిగా సమస్తాన్ని సృష్టించిన తర్వాత సీన్లోకి తీసుకొచ్చాడో, రెండవ సృష్టి అయిన నువ్వు నేను, నూతన సృష్టి అయిన నువ్వు నేను ఎప్పుడు ఆశీర్వాదాల్లో, ఐశ్వర్యంలో, ఆరోగ్యంలో, మేలుల్లో జీవించాలని రెండవ సృష్టి రాకముందే ఆ యొక్క సృష్టికర్త దేవుడు తన కుమారుడు యేసు క్రీస్తు మీదికి ఆ యొక్క సమస్త దారిద్ర్యాన్ని, సమస్త శాపాన్ని వేసి, ఆదాం ద్వారా వచ్చిన శాపాన్ని అన్నిటినీ తీసివేసి మళ్ళా కొత్త సృష్టిని తీసుకొచ్చాడు. అందుకే మన మీద శాపం లేదు, మనకు దారిద్ర్యం లేదు, రోగం లేదు ఈ కొత్త సృష్టికి. ఎందుకంటే ఈ సృష్టిని సృష్టించక ముందే ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని, చెడునంతటిని యేసుప్రభు మీదకి వేసి యేసుప్రభు ద్వారా కొత్త సృష్టిని తీసుకొచ్చాడు. అందుకే నువ్వు నేను ఒప్పుకునేదానికి వీల్లేదు బీదరికాన్ని, దారిద్ర్యాన్ని, ఓడిపోయిన జీవితాన్ని. చాలా విజయవంతమైన జీవితాన్ని మీకు నాకు ఇచ్చాడు. అందుకే ఇంగ్లీష్లో రాయబడింది 8:31 అనుకుంటారు, రోమిలికి రాసిన పత్రిక, వీఆర్ మోర్ దెన్ ఏ కాంక్వరర్స్. మనం అత్యధిక విజయం పొందిన వాళ్ళము. ఈ కొత్త సృష్టి చాలా బలమైన సృష్టి పిల్లరా. సో దీనికి అన్నిటికీ కారణం ఏంటి? దేవుని ప్రేమ. ఓకే, సో సిలువ, కొన్ని వారాల నుంచి మనం చూసుకుంటున్నాం, సిలువ మీద యేసయ్య ఆ యొక్క సిలువ మీద మరణ, సిలువ మీద యేసు మరణము దేవుని అసలు సిసలైన ప్రేమను చూపిస్తుంది మీకు నాకు. అక్కడ దేవుని నిజమైన ప్రేమను నేను చూడగలను. ఆ యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసిన అద్భుతాలు, స్వస్థతలు, చనిపోయిన వాళ్ళు లేపడము, ఇవన్నీ దేవుని ప్రేమను తెలియజేస్తున్నాయి. ఆయన బోధ కానీ ఆ క్రియలన్నీ దేవుని ప్రేమను చూపిస్తున్నాయి. యేసుప్రభు అనేవాడు నన్ను చూసినవాడు తండ్రిని చూస్తున్నాడు, తండ్రి ఏం చేయమన్నాడో అదే చేస్తున్నా. ఇవన్నీ తండ్రి చేయమన్న కార్యాలు. అందుకే మీరు చూస్తే గెరాసీనీల దేశంలో దయ్యాలతో దాదాపు 6,000 దయ్యాలతో పీడింపడుతున్న వ్యక్తిని మరి ఆ యొక్క పట్టణం అంతా కలిసి కూడా ఆ వ్యక్తిని మరి బాగు చేయలేకపోయింది, బంధించలేకపోయింది. ఆ వ్యక్తి గాయం చేసుకుంటా అంటే రాళ్లతో తన సొంత శరీరాన్ని చైన్ లేసి కట్టేశారు. ఆ వ్యక్తి చైన్లను కూడా, ఇనుప గడియలు, సంఖ్యలను కూడా అలా తుంచేసి, ఎందుకంటే దురాత్మలకు కూడా శక్తి ఉంటుంది పిల్లరా, అవి ఆత్మలు కాబట్టి. అన్ని ఆత్మలు దాంట్లో ఉండడం వల్ల, ఆ వ్యక్తిలో ఉండడం వల్ల అలా చేసుకుంటూ సమాధుల్లో తిరుగుతూ ఉండే వ్యక్తి కోసము మరి యేసు ప్రభు, ఎవరు పిలవలేదు యేసు ప్రభుని వచ్చి, గెరాసీనీల దేశంలో నుంచి ఎవరైనా వచ్చి రాయా మా ఊర్లో ఒక బాధపడుతున్నాను. బైబిల్ చెప్తుంది ఆయనే ఆ వ్యక్తిని ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. ఎత్తుక్కుంటూ వెళ్తుంటే మార్గ మధ్యంలో సాతానుకు తెలుసు ఈ వ్యక్తి వస్తాడేది ఎందుకో, యేసు ప్రభు వస్తాడేది ఎందుకో. అందుకే తుఫాన్ రేపి యేసు ప్రభునే ముంచాలనుకున్నాడు. కానీ యేసుప్రభు తుఫాన్ని గద్దించి వెళ్ళి ఆ ఊరిలో ఆ వ్యక్తిని విడుదల చేశాడు. అది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ నడుచుకుంటూ పోతుంది గెరాసీనీల దేశంలో ఆ వ్యక్తి దగ్గరికి, సమాధుల్లో ఉండే వ్యక్తి దగ్గరికి. అది దేవుని ప్రేమ పిల్లరా.
ఆ తర్వాత మీరు చూస్తే యాయిరు వచ్చి అన్నాడయ్యా, చావు బ్రతుకులో నా కుమార్తె ఉంది అన్నప్పుడు యేసుప్రభు అన్నాడు, పదాం మీ ఇంటికి అని. అది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ నడుస్తుంది. దేవుని ప్రేమ ఎత్తుక్కుంటూ పోయింది సమాధుల్లో నివసించే వ్యక్తి కోసం. దేవుని ప్రేమ 12 ఏళ్ళ రక్తస్రావం స్త్రీ ముట్టినప్పుడు ఆమె స్వస్థ పొందుకున్నప్పుడు యేసుప్రభు అన్నాడు, ఎవరు నన్ను ముట్టిండేది? అది దేవుని ప్రేమ పిల్లరా. అంత ప్రేమించే దేవుడు ఆయన. అటువంటి దేవుణ్ణి సాతాను చెడ్డవాడని సృష్టించేదానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటాడు, అహర్నిశలు వాడు. సో అందుకే మీకు నాకు ఇది ఫిక్స్ అయిపోవాల పిల్లరా, దేవుడు మంచివాడని. అంతేకాకుండా మీరు చూస్తే పిల్లరా, సిలువలో దేవుడు లోకానికి చూపిస్తాడు, చూడండి నేను ఎంత ప్రేమిస్తాను అని. మీకోసం నగ్నంగా అయిపోయాను, మీకోసం నా రక్తం అంతా కారుస్తున్నా, మీకోసం నేను ఉమ్ము వేయించుకుంటున్నా, మీకోసము ఇదిగో నేను అయోగ్యుడిగా అయిపోయాను, ఇదిగో మీకోసం నేను శాపగ్రస్తుడు అయిపోయాను, ఇదిగో నీకోసం మీకోసం నేను చేయాల్సిందంతా చేసి మీకు నా ప్రేమను చూపిస్తాను అంటున్నాడు దేవుడు సిలువలో. ఎవడు చేశాడు ప్రపంచంలో? చూడండి ఎంతోమంది వచ్చారు, వాళ్ళ జీవితమే పాపంతో నిండిన జీవితం, అనేక వివాహాలతో, అనేక వ్యభిచారపు జీవితం జీవించిపోయారు ఈ లోకంలో. ఒకే ఒక్కడు దేవుడు కాబట్టి, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి తన ప్రాణాన్నైనా నీకోసం నాకోసం ఇచ్చడానికి వెనకాల. అంతేకాదు పిల్లరా, ఊరికే భౌతికంగా చూస్తే ఏందో కొట్టారు, పాపము చాలా కొట్టారు కదా సార్ అనుకోవచ్చు మీరు. అది బయట కనపడుతున్నది, లోపల తన ఆత్మీయ యుద్ధం చాలా భయంకరమైన యుద్ధం చేశాడు యేసుప్రభు. ఆ యొక్క గెరాసీనీల దేశంలో ఆ దయ్యాలన్నీ ఆ రోజు మమ్మల్ని తరిమావు నువ్వు అంటో నుంచి అని ఆ రోజు అన్నీ వచ్చి యేసుప్రభు మీద పడ్డాయి. ప్రపంచంలోనే దయ్యాలన్నీ యేసుప్రభు మీద పడే ఎట్లుండో చెప్పండి. అందుకే ఎట్లా తయారాడంటే శరీరమే అయింది, గుర్తుపట్టకుండా అయిపోయింది. అది మనిషి శరీరమా జంతువు శరీరమా అనే స్థితికి వచ్చేసాడు. ఏ సొగసు లేనివాడైపోయాడు, రూపు లేనివాడైపోయాడు. ఎందుకు తెలుసా? దేవుని ప్రేమ. అది ఎంత ప్రేమిస్తాడు చూడండి మిమ్మల్ని. ఎప్పుడే కానీ ఊహల్లో కూడా అనిద్దండి, ఏదైనా అనారోగ్యం వస్తే దేవుడే ఏదో చేస్తాడు. తప్పు, అది దేవుని గుండెలను బాధ పెడుతుంది. నీ కోసం రోగిగా అయిన వ్యక్తి నీ మీద ఎందుకు రోగం వేస్తాడు? అదే చేయాల్సిన అసలు ఒక లాజికల్లీ ఆలోచించండి. మనిషిని రోగంలో పడేయాలంటే దేవుడు రోగం ఇచ్చేవాడైతే ఆయన ఎందుకు రోగిగా చేయాలా? వాట్ ఈస్ ద లాజిక్ దేర్? మీకు అర్థమైందని పిల్లరా? పెద్ద అబద్ధం అది. అందుకే నేను చాలా జాగ్రత్తగా కొన్ని విషయాల్లో ఉండాలా. ఏ కష్టం వచ్చినా, అప్పు వచ్చినా, లేదంటే ఆర్థిక ఇబ్బంది వచ్చినా దేవుడి తరఫున రాదు, సాతాను తరఫున వస్తుంది. ఒకటి, నువ్వు కరెక్ట్గా టైత్ ఆఫరింగ్ ఇసుకుంటా, లేదంటే నువ్వు వాక్యంలో ఉంటూ నీతిగా దేవుని వాక్యాన్ని నడుస్తున్నావు అనుకో, సమస్యలు వచ్చినప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏమో తెలుసా? ఇవి తాత్కాలికమైన సమస్యలే, ఇవి పోతాయి. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. ఇదిగో మా పితరులకు ఏం చేశాడు, మా బంధువులకు ఏం చేశాడు. ఈ బంధువులు కాదు, అనంతపురం బంధువులు కాదు, బైబిల్లో ఉండే బంధువులు. అర్థమైంది మీకు? మా బంధువులకు ఏం చేశారంటే మళ్ళీ మా బంధువులు అంతా అప్పుల్లో ఉన్నారు సార్, నేను కూడా అట్లనే అంటారు. కాదు, వాళ్ళు కాదు నీ బంధువులు. ఇంత గొప్ప సాక్షి సమూహం నిన్ను ఆవరించుండగా, పౌలు నా బంధువు, పేతురు నా బంధువు, దానియేలు నా బంధువు. దేవుడు దేవుని బిడ్డలు మనం, మన తండ్రి ఆయన. ఈ లోకంలో తల్లిదండ్రులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, వాళ్ళని వదలకండి. అసలైంది ఇక్కడ మన ఆత్మీయ బంధువులు, వాళ్ళతో కలిసి ఉండేది మన కొత్త ఆకాశం కొత్త భూమి వచ్చిన తర్వాత. వీళ్ళు కాదు, అర్థమవుతుందమ్మా? మాటికి కొట్లాడేవాళ్ళు కాదు, అది పెట్టలే ఇది పెట్టలే పిలిచలే అని మాటికి అలిగేది. ఆడ అలగడం ఉండదు. కొత్త ఆకాశం కొత్త భూమిలో వాళ్ళు మన బంధువులు, వాళ్ళతో యుగ యుగాలు ఉండాలి. ఈ సరుకు అంతా వెళ్ళిపోతుంది, ఇది టెంపరీ, ఇక్కడ ఉండేదంతా. అందుకే పిల్లరా, సో నీకు నాకు ఎక్కడున్నావు నువ్వు? ఓకే, దేవుడు మంచివాడు, నాకు గుర్తుంటుంది, నేను కలెక్ట్ చేసుకుంటాను. ఓకే, దేవుడు మంచివాడు పిల్లరా, అది ఫిక్స్ అయి ఉండాలా. ఆయన సిలువ మీద అసలు సిసలైన ప్రేమను చూపించాడు ఆయన. సో ఎన్నడే కానీ ఊహల్లోకి తలంపుల్లోకి రాద్దండి. ఈవెన్ చనిపోయినా కూడా వెంటనే వచ్చేది. క్రైస్తవులే ఆయన్ని ఎక్కువగా బాధ పెట్టేది. తెలియని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు ఏమంటారు తెలుసు? ఎవరైనా చనిపోతే వెంటనే దేవుడి చిత్తం బ్రదర్, ఎవరేం చేయగలరు. ఎంత మంచి డైలాగో ఇది, విన్నోళ్ళందరూ కనిపిస్తుంది. దేవుడు ఎప్పుడు చంపడు. ఏం చెప్తాడు నీకు? ఎవరు చంపండి తెలుసా? నువ్వన్నా చంపింటావు అంటే అది సొంతంగా, లేకుంటే నువ్వు వాడిని చంపేదానికి వానికి అవకాశం ఇచ్చింటావు. సో చాలామంది నాకు ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. చాలామంది ఏమంటారంటే, బ్రదర్ ఈ వ్యక్తి రక్షణ పొందుకున్నాడు కానీ తాగి తాగి చనిపోయినాడు, ఎందుకు బ్రదర్ దేవుడు కాపాడలేదు? ఎందుకు బ్రదర్ దేవుడు చంపేశాడు?
గుర్తుపెట్టుకోండి, ఒకసారి యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత మళ్ళీ తాకండి. నేను చెప్పింది విని, ఇంకా తాగితే ఈ నరకం ఉన్నట్లే జీవితం. తాగిన వాళ్ళని చూసింటారు మీరు చాలామందిని. అయితే ప్లరా ఆ వ్యక్తి రక్షింపబడ్డాడు. ఆ వ్యక్తి ఆత్మ దేవునితో సంబంధంలో ఉంది, దేవుని బిడ్డ అతను. అయితే తన మనస్సుని సాతానికి ఇచ్చాడు. సాతాను తన మనస్సు ద్వారా తన శరీరం మీద రాజ్యం చేస్తాడు. అందుకే తాగి 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 చచ్చిపోతాడు. కానీ తన ఆత్మ నిజంగా రక్షణ పొందుకుంటే దేవుని రాజ్యానికి వెళ్తుంది. కానీ నేను నీకు అడుగుతాను, ఎందుకు ఈ భూమి మీద బతికిన రోజు నరకంలో బతుకుతావు? ఏం ప్రయోజనం నువ్వు తాగడం వలన? ఏం ప్రయోజనం నువ్వు పాపంలో జీవించడం వలన? ఎందుకంటే వాడు నీ మీద రాజ్యం చేస్తా అంటాడు నువ్వు పాపంలో జీవిస్తే. నీ ఆత్మ రక్షింపబడింది, కానీ ఈ చెడ్డ అలవాట్ల ద్వారా అబద్ధాలు చెప్పడం, తాగడమే కాదు, అబద్ధాలు చెప్పడము, లేకుంటే ఇంకేమి ఉన్నాయి, లైక్ వ్యభిచారము, లేకుంటే ఇంకా ఏందో ఉంటాయి పాపాలన్నీ. వాడు వెంటనే నువ్వు ద్వారం తెరుస్తున్నావు వాడికి. నువ్వు దేవుని బిడ్డవే, నీ ఆత్మ సీల్ చేయబడింది, కానీ నువ్వు అనుక్షణం పాపానికి లోబడి ప్రతి నీచ కార్యానికి ద్వారం తెరుస్తానవే. స్వర్గంలో పోయిన తర్వాత ఆనందంగా ఏం బ్రతకల్లా? ఈడ ఆనందంగా బ్రతకాలి నువ్వు. అప్పుడే నలుగురు చూసిన వాళ్ళు యేసయ్యలో ఉన్నప్పటి నుంచి ఆ బిడ్డ ఎట్లా తయారైంది, ఆ ఫ్యామిలీ చూడండి బ్రదర్, అసలు సువార్త చెప్పాల్సిన పనే ఉండదు బ్రదర్. మిమ్మల్ని చూసే పరిగెత్తు వస్తారు 10 మంది. అందుకే కన్నీటితో చచ్చిపోతారు మనుషులు. దిక్కు తెలియడంలా, ఏం చేయాలో అర్థం కావడంలే. ఏంది తిన్నా దాంట్లో ఏమంటారు దాన్ని, ఏ కాయగూరు తిన్నా దానివల్ల రోగమే వస్తుందని చెప్తున్నారు అందరూ. ఏంది తిన్నా ఇదే, ఏంది తాగినా ఇదే. ఫిల్టర్ నీళ్ళు కూడా తాగితే కూడా ఏదో వస్తుందంట. ఇంక ఏం తాతాడు మనిషి? ఏం పెట్రోల్ తాతాడా? పెట్రోల్ తాగితే ఎట్లా పోతాడు? కాయగూరలు తినకూడదు, పాలు తాగకూడదు. అసలుకి మీరు టీవీ రోజు ఇంటికిన ఏంది తినకుండా చేస్తారు మిమ్మల్ని. ఏం తిన్నా భయం పెడతాంది లోకం. కానీ నీ నీటిని దీవించే దేవుడు ఉన్నాడు నీకు నాకు. ఏం తిన్నా నీ నా తిండిని దీవించి దాంట్లో అనారోగ్యం రాకుండా చేస్తానంటే 1000 సంవత్సరాల క్రితం మనకు మాట ఇచ్చాడు ఆయన. అర్థమైందని పేరా? ఇంత భయంకరమైన లోకంలో నువ్వు నేను కరెక్ట్గా బ్రతికితే కరెక్ట్గా బ్రతకడం ఏంటి? ఏం చెప్పండి కరెక్ట్గా బ్రతకడం అంటే? బ్రదర్ చాలా కష్టం కరెక్ట్గా బ్రతక. ఏంది కరెక్ట్గా బతకడం అంటే? తల కింద పెట్టి తలతో నడిచేది కాదు కరెక్ట్గా బ్రతకడం అంటే. అబద్ధం చెప్పొద్దు అంతే, నిజమే చెప్పు. ఏం పోతుంది? మీరు అనుకుంటారు చాలా పోతుంది సార్ నిజం చెప్తే. ఏంది పోదో, చాలా వస్తుంది. అప్పటికప్పుడు పోయినట్టు అనిపిస్తుంది నిజం చెప్పినప్పుడు. ఎవరైనా కోప్పడచ్చు, నువ్వు ఇట్లా వాడా అని. కానీ నిజం చెప్పినప్పుడు ఎప్పుడు విజయంలో ఉంటాం. అప్పుడు సమస్య రావచ్చు, అప్పుడు కొంతమంది దూరం కావచ్చు నీకు, కానీ యథార్థంగా ఉండవు. ఇది సార్, ఇది బ్రదర్ నా జీవితం, తండ్రి ఇది నా జీవితం, ఇది నేనని నీకు మిలియనర్గా చేయగలడు ఆయన. నీకు ఎంతో గౌరవం తేగలడు ఆయన. నువ్వు ఎంత కష్టాల్లో ఉన్నా పైకి లేపగలడు. మన మాకం చెబుతూ నాకు ఎంత సంతోషం వేసిందంటే, పౌలు తనతో పాటు 272 మంది ప్రయాణం చేస్తూ ఉంటారు ఓడలో. చచ్చిపోయి అందరూ రెడీగా ఉంటారు. ఫినిష్ లాస్ట్ స్టోరీ. అందరూ అన్నం మానేసింటారు, అన్నీ మానేసింటారు, అందరూ అయిపోయాము. సముద్రంలో ఉండేది ఏమైనా, రోడ్లో ఉన్నారు ఏమైనా పారిపోయేదానికి అక్కడ ఇక్కడ. సముద్రంలో ఆడిపోతారు. ఇంకా ఓడ చెడిపోయింది, పగిలిపోయింది ఓడ ఆల్రెడీ. అర్థమైందా మీకు? దేవుడు ఏమంటారు తెలుసా? పౌలు నిన్ను బట్టి ఈ 272 మంది చనిపోకుండా చేస్తానన్నాడు దేవుడు. వాళ్ళని గడ్డకేస్తాడు 272 మందిని. తెలుసా, అంత గొప్ప జీవితం నీది. నువ్వు అనుకుంటున్నావు వేరే విధంగా రెండవ రకంగా జీవిస్తే అందరూ నన్ను ప్రేమిస్తారు, అందరూ గౌరవిస్తారు, పెద్ద బుల్షూట్ అయిపోతాను నేను అని. లేదు పిల్లరా, కిందికే పోతాం మనం. తెలుసా మీకు? సామెతల గ్రంథం 1 అధ్యాయం 12వ అధ్యాయంలో మాట రాయబడింది. నాకు చాలా ఇష్టమైన మాట ఇది. 12వ అధ్యాయం నేను నిన్న మీకు చెప్దాం అనుకున్నా, కానీ కొన్ని కారణాల వల్ల చెప్పలేదు నేను. 12వ అధ్యాయం 3వ వాక్యం, భక్తిహీనత వలన ఎవ్వరునూ స్థిరపరచబడరు. చెప్తారా? భక్తిహీనత వలన ఎవ్వరునూ స్థిరపరచబడరు. నెవర్ ఎవర్ హ్యాపెన్స్. నువ్వు పాపంలో జీవిస్తూ ఉంటే నువ్వు జయించలేవు. అర్థమైందా? కింద చదవని ఏం రాబడిందో, నీతిమంతుల వేరు కదలదు. చెప్పండి, నీతిమంతుల వేరు కదలదు. చూసారా? 5వ వాక్యం చాలా ఇష్టమైన వాక్యం నాకు. నీతిమంతుల తలంపులు న్యాయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసం.
నువ్వు ఎప్పుడైనా ఆలోచిస్తాను అనుకో, హలో అర్థమవుతుందా? నిన్న దేవుడు ఈ వాక్యం ద్వారా చాలా మాట్లాడినాడు. నేను కొద్దిగా ఏదో ఇష్యూ జరిగింది. దేవుడు అన్నాడు, నీ తలంపుల్లో కూడా పాపం చేయొద్దు, నేను నిన్ను నిలబెట్టేవాడిని ఈ భూమి మీద. పాపంలో ఉంటే నువ్వు ఎప్పుడు జయించలేవు, సక్సెస్ రాదు. అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, వాళ్ళ గురించి వేస్ట్ అంతే. నీకు సాతాను అంటాడు, వాళ్ళే అసలు నువ్వు చాలా జయిస్తావు, దీంట్లో అయిపోయా, ఇంక అందరూ నీకు అన్నీ వచ్చేస్తాయి, అవి చేస్తా, అవస్థ ఏంది రాదు. వాడు గాలికి నువ్వు ఊరికి గుద్దులు కొట్టినట్లు ఉండదు. వాక్యం మీద నిలబడు, సమస్యలు అవి వెళ్ళు, కానీ విజయం తథ్యం నీకు, విజయం మాత్రం నీదే, ఓటమి ఉండదు. ఓడిపోడు దేవుడు. మనం సాతాను చెప్పినట్లు వింటాం, ఓడిపోతాం. దేవుడు చెప్పినట్లు వింటే మనం ఓడిపోతారు. ఓకే, సో అసలు సబ్జెక్ట్ ఏంటి మంది? దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు చాలా మంచివాడు అనేది మన విషయం. ఓకే, నిన్న వారం నేను ఇంకా కొత్త విషయాన్ని దీంట్లో సబ్జెక్ట్లో యాడ్ చేశా. ఏంటంటే చాలామంది అనుకుంటారు దేవుడు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయాడు. మీకు ఏమైనా ఇప్పుడు వినిన్నారేమో, కానీ ఇది కొద్దిగా బోధ ఉంది ఇట్లా. అదేమంటే ఇంకా ఆయన ఇంకా ఏం చేయడు, ఆయన చేశాడు, ఇక మనకు ఆయన సహాయం చేయడం అనేది ఒక కొంతమంది చెప్తుంటారు. కాకుండా కూడా చెప్పకుండా మీకు వస్తుంది ఆలోచన, అది ఏం చేయడం లేదని. లేదు పిల్లరా, యేసు ప్రభువు చాలామంది అంటారు సమాప్తం అన్నప్పుడు సమస్తం సమాప్తం చేశాడు, ఇంకా ఆయన ఏం చేయడు అనేది. లేదు పిల్లరా, ఆయన సమాప్తం చేసింది అక్కడ అనేది ఏంటంటే సమాప్తము అని, నీతో ఇంకా ఉండను, నేను చేసా ఇంకా నాకు నీకు సంబంధం లేదని కాదు దానికి అర్థం. సమాప్తము అనగా పాపము ద్వారా, సాతాను ద్వారా వచ్చిన ప్రతిదాన్ని దేవుడు సమాప్తం చేశాడు మన జీవితంలో. నేను ఇప్పుడే చెప్పాను మీకు, నూతన సృష్టి ఆరంభించక ముందు పాపము ద్వారా, సాతాను ద్వారా వచ్చిన సమస్తాన్ని నాశనం చేశాడు, సమాప్తం చేశాడు. మన జీవితం మీద ఇప్పుడు పాపానికి అధికారం లేదు, మన జీవితం మీద ఇప్పుడు సాతానికి అధికారం లేదు. సమాప్తం అంటే అది అర్థం. చూడండి 5:12 చదవండి. రోమిలు రాసిన పత్రిక 5:12 జస్ట్ చూపిస్తాం. రోమిలు రాసిన పత్రిక 5:12 ఫాస్ట్గా చదవండి. ఒకవేళ మీకు ఏసీ కావాలంటే వేస్తాం, ఒకవేళ వేడితో నిద్ర రాకుండా ఉండాలంటే ఇట్లుండగా ద్వారా పాపమును, ఒక మనిషి ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకంలోనికి ఎలాగో ప్రవేశించును. ఇది ప్రవేశించే సమాప్తం ఏం చేశాడు దేవుడు? అన్ని రోగాలు ఇవన్నీ వచ్చినది ఒక మనిషి పాపం ద్వారా, దేవుని ద్వారా కాదు, ఆదాము ద్వారా. ఆ మనిషి ద్వారా పాపం వచ్చింది. అదే మనలో పనిచేస్తాను, మనుషుల్లో పనిచేస్తాను ఇది ఈరోజు అందరూ పాపం యేసు ప్రభువు లేని వాళ్ళలో. ఆ తర్వాత ఏం జరిగింది? 18-19 చదువు నాయన, అదే అధ్యాయం తొందర చదవాలా. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున, ఆయన మూలమున తీర్పు వచ్చింది మన మీద, వచ్చినదై మనుష్యులకందరికి శిక్షా విధి కలుగుటకు ఎలాగో కారణమాయను. శిక్ష అనుభవిస్తుంది లోకం ఈరోజు ఆయన చేసిన పాపం కారణమాయను. అలాగే ఒక్క పుణ్య కార్యం వలన కృపాదానము మనుషులకందరికి జీవప్రదమైన నీతి నిబంధన ఓకే సాలమ పుణ్యకార్యం, ఒక పుణ్యకార్యం సిలువలో మరణము ఏం చేసింది? జీవం తెచ్చింది. ఆయన ద్వారా మరణం వచ్చింది, యేసు ప్రభు ద్వారా జీవం వచ్చింది. అది సమాప్తం చేశాడు యేసు ప్రభు జీవితాన్ని. మళ్ళా నూతన జీవితాన్ని యేసు ప్రభు ఆరంభించడం జరిగింది. అయితే వినండి జాగ్రత్తగా, నా సబ్జెక్ట్ ఇది ఈరోజు. ఆ తర్వాత కూడా దేవుడు నిరంతరం మనతో పని చేస్తున్నాడు. నిన్న వారం చదువుకున్న మత్తయి సువార్త 28-20 చదివితే యేసు ప్రభు వెళ్ళాడు, కానీ పరిశుద్ధాత్మ రూపంలో వారితో పని చేస్తున్నాడు. మార్కు సువార్త 16-20 కూడా చదివినప్పుడు ఆయన ఉండి వాళ్ళతో అద్భుతాలు చేస్తూ, స్వస్థత చేస్తూ, సామర్థ్యమైన కార్యాలు చేస్తూ, నేను మీతో ఉన్నానని ప్రూవ్ చేశాడు. వెళ్ళిపోలేదు యేసు ప్రభు, వేరే రూపంలో పరిశుద్ధాత్మ రూపంలో మనతో ఉన్నాడు ఇప్పుడు. ఓకే, సో చూస్తే మీరు ఆ తర్వాత సిలువ మరణం ద్వారా వచ్చిన గొప్ప ఆశీర్వాదాలని నేను నేర్పిస్తున్నాను మీకు. అతి ముఖ్యమైన చాలా వచ్చాయి, అతి ముఖ్యమైనది మన జీవితాలకు అర్థం కావాల్సింది. మొదటిది ఏంటంటే విశ్వాసం ఇచ్చింది. సో దేవుని విశ్వాసం మనకి ఇవ్వబడింది. అమ్మా ఏంటన్నారా? దేవునిలో ఉన్న విశ్వాసము మనకి ఇవ్వబడింది. చాలా గ్రేట్ మాట ఇది. అందుకే యేసు ప్రభు నిన్న వారం చూపించా మార్కు సువార్త 11:22-23 తీసి చూడండి. ఏం చెప్పాడు యేసు ప్రభు అక్కడ శిష్యులతో అన్నాడు, అక్కడ రాయబడింది దేవుని మీద విశ్వాసం ఉంచుడే అని, కానీ అది కాదు కరెక్ట్ ట్రాన్స్లేషన్. దేవుని లాంటి విశ్వాసం కలిగి ఉండుడే అని. అమ్మా అర్థమైందా? 11:22 ఏం రాయబడింది? దేవుని లాంటి, చదవండి ఎవరండి మైక్లో, ఎవరండి 2-3 చదవండి, మైక్ ఆన్ చేసుకుని చదవాలా. అందుకు యేసు
వారితో ఇట్లా నేను మీరు దేవుని యందు విశ్వాసముంచుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనాను ఈ ఎవడైనా నీ కొండకు దేవుని యందు విశ్వాసం ఉంచుడి కాదు, కరెక్ట్ ట్రాన్స్లేషన్ కాదు అది. మీరు ప్రాపర్గా గ్రీక్ ట్రాన్స్లేషన్ మీరు చూస్తే దేవుని లాంటి విశ్వాసం కలిగి ఉండుడి. ఎలా ఈయన ముందు చూడండి, ఎలా అనగలడు దేవుడు దేవుడు లాంటి విశ్వాసం కలిగి ఉండమని? ఈకుంటే ఇచ్చాడు కాబట్టే. 12:3 రోమిలు రాసిన పత్రిక మీరు చూస్తే అక్కడ రాయబడింది దేవుడు పరిమాణం చెప్పున రాయబడింది. విశ్వాసం ఇచ్చాడు మనకి. తెలుగులో, ఇంగ్లీష్లో ది మెజర్. ఏ మెజర్ కాదు. ఏ మెజర్ అని అంటే సుధీర్ బ్రదర్కి ఇంత, రామకృష్ణ బ్రదర్కి ఇంత, నాకు మాత్రం ఇంత. ఓకే, ఇప్పుడు ఇంత నాకు ఇచ్చి వాళ్ళకి ఇంత ఇచ్చినప్పుడు దేవుడు మళ్ళీ అడగలేడు నన్ను, వీళ్ళని అడగలేడు నువ్వు ఆయన మాదిరి బతకచ్చు కదా, అద్భుతాలు చేయొచ్చు కదా అని. లేదు, ప్రభు మేమేం చేసాము, నువ్వు ఆయనకి బకెట్ అంత ఇచ్చావు, మాకు గిన్నె ఎంత ఇచ్చావు. లేదు బ్రదర్, సమానమైన విశ్వాసం ఇచ్చాడు మనందరికీ. ఆయన విశ్వాసం ఇచ్చాడు కాబట్టే దేవుని లాంటి విశ్వాసం కలిగి ఉండమన్నాడు. ఏం చేస్తుంది దేవుని లాంటి విశ్వాసము? ఏంటి దేవుని లాంటి విశ్వాసం అంటే? బ్రదర్, దేవుని లాంటి విశ్వాసం అంటే ఏంటి? 12-13 వాక్యాలు రాయబడింది. చెట్టుని యేసు ప్రభు శపించాడు. అమ్మ అర్థమైందా? చెట్టుని శపించడం వల్ల అంటే చెట్టుతో మాట్లాడాడు యేసు ప్రభు. దేవుని విశ్వాసం మాట్లాడుతుంది. ఏం చేస్తుంది దేవుని విశ్వాసము? తనకు అనవసరమైంది చంపేస్తుంది. దేవుడు వాళ్ళకి చూపిస్తున్నాడు యేసు ప్రభు. అది దేవుని విశ్వాసం. దేవుని విశ్వాసం మాట్లాడుతుంది పిల్లరా, మాట్లాడి చంపేస్తుంది దాన్ని, ఏదైతే వద్దనుకున్నావో నీ నా జీవితంలో. దేవుని వాక్యంలో ఇది రాయబడింది, ఇది నా శరీరంలో ఎప్పుడు ఆరోగ్యం ఉండాలా అని. నువ్వేం చేస్తావు? అనారోగ్యం ఏదైనా తాకినప్పుడు ఏదో కారణాన నువ్వు దాన్ని చంపేస్తావు. అది దేవుని విశ్వాసం. ఆ విశ్వాసం మనకి ఇవ్వబడింది పిల్లరా. చాలా పవర్ఫుల్ వర్డ్ ఇది. జ్ఞానం. అదే పౌలు ప్రార్థన చేస్తాడేది జ్ఞానం ఇమ్మని. ఏ జ్ఞానము? నీలో దేవుని విశ్వాసం ఉంది. అందుకే పౌలు ఎంత మహాజ్ఞాని పిల్లరా. గలతీలు రాసిన పత్రిక 2:20 ఏం రాశారు చూడండి. ఇంగ్లీష్ చదవండి ఎవరైనా. ఇంగ్లీష్ 2:20 చూడండి, మంచి మాట అన్నాడు పౌలు. ఎవరైనా తెలుగులో చదవండి, తొందరగా చదవాలనైనా. 2-3 తీసుకోండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. చూసారా అమ్మా, నువ్వు కూడా సిలువ వేయబడి ఉన్నాం. తెలుసా మీకు ఆ విషయము? యేసుప్రభు సిలువలో ఉన్నప్పుడు నేను సిలువలో ఉన్నాము, సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవించున్నాను అన్నాడు. ఇక్కడ తెలుగులో మళ్ళా మీకు మాట చెప్తాను, సీక్రెట్ చెప్తాను. దేవుని యందు విశ్వాసం వల్ల అని రాయబడింది, కానీ అది కూడా తప్పే ట్రాన్స్లేషన్. నేను చెప్తాను మీకు. కొంతమంది దైవజ్ఞానులు ఏమంటారంటే, ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు కొన్ని పదాలు ట్రాన్స్లేషన్ చేసే వాళ్ళకి భయం వేసిందంట. ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఇప్పుడు ఇది కాదు, అది యాక్చువల్ వర్డ్. అక్కడ కూడా అది కాదు ఆ వర్డ్. మార్క్స్ వార్త 11:20 ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు దేవుని లాంటి ఏమన్నది మార్క్ 11 దేవుని లాంటి విశ్వాసం కలిగి ఉండు అన్నాడు యేసు ప్రభు. దేవుని లాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు. ఇక్కడ రాయబడింది దేవుని యందు అని. యాక్చువల్ ఏంటి? దేవుని లాంటి. ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు అంటే పిల్లరా వాళ్ళకి భయం వేసిందంట. ఎలా చెప్పేది? దేవుని లాంటి విశ్వాసం కలిగేందు, దేవుని లాంటి విశ్వాసం ఎలా కలిగి ఉంటాడు మనిషి కదా అని. అలా కొన్ని చోట్ల అంట పిల్లరా వాళ్ళు తమ సొంత జ్ఞానాన్ని ఉపయోగించి దేవుని మీద విశ్వాసం అని రాశారు. ఇక్కడ కూడా అదే. ఇంగ్లీష్లో చూడడం అందుకు వేరే ఉంటుంది. ఇంగ్లీష్లో ఏముందో తెలుసా మీకు? ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, నెవర్దెలెస్ ఐ లివ్, బట్ క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. యేసు ప్రభు నాలో జీవిస్తున్నాడు. అండ్ ద లైఫ్ విచ్ ఐ నౌ లివ్ ఇన్ ద ఫ్లెష్, నేను ఈ శరీరంలో జీవిస్తున్న ఈ జీవితము ఏ జీవితము తెలుసా? ఐ లివ్ బై ద ఫెయిత్ ఆఫ్ జీసస్. అంటే ఇంగ్లీష్ అర్థం చేస్తా నీకు? దేవుని యందు విశ్వాసం కాదు, యేసు ప్రభు విశ్వాసంతో నేను జీవిస్తా. అంటే యేసు ప్రభులో ఏ విశ్వాసం ఉందో ఆ విశ్వాసం నాలో ఉండేది, ఆ విశ్వాసంతో జీవిస్తా. అంటే యేసు ప్రభు ఎలా జీవించాడో, ఎంత విశ్వాసం కలిగి జీవించాడో ఆ విశ్వాసం. ఐ లివ్ బై ఫెయిత్, నాట్ ఐ లివ్ ఇన్ ఫెయిత్. ఇన్ ఫెయిత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కాదా, బై ఫెయిత్ ఆఫ్ జీసస్ అంటే యేసులో ఉన్న విశ్వాసం. అందుకే పేతురు ఏమన్నాడు నిన్న వారం చూసుకున్నాడు, 2 పేతురు 1:1 మావలే. పేతురు అంటాడు మావలే అమూల్యమైన విశ్వాసం గల మీరు. ఎలా అనగలడు పేతురు ఆ మాట? మోనేని చూసో, ఆ పాపం చూసో, కీర్తనాన్ని చూసో. ఈరోజు పేతురు ఉంటే అదే అంటాడు, నాలాంటి అమూల్యమైన విశ్వాసం మీలో. ఎటువంటి అమూల్యమైన విశ్వాసం పేతురులో ఉండేది?
ఆయన నడుస్తున్నప్పుడు దోర్కా లేచి నిలబడింది. చచ్చిపోయిన దోర్కా లే అన్నాడు, లేచి నిలబడి. ఆ విశ్వాసం మీలో ఉంది. అలా అర్థమవుతుందా? పేతురు నడిచేటప్పుడు దయాలపట్నంలో వచ్చినప్పుడు దగ్గరకు రాకముందే ఆయన నీడపడి దయాలు వెళ్ళిపోయాయి. ఆయన నీడపడి రోగులు స్వస్థపరచబడ్డారు. నీకు ఇప్పుడు వస్తానే క్వశ్చన్ నాకు తెలుసు. నేను నడుస్తా అంటే రోగులు కాదు కదా, ఎవరు బాగుపడరు. ఎందుకు తెలుసా నీకు ఆ విషయం? నువ్వు ఆ యొక్క విశ్వాసాన్ని వాడడంలా. ఫిలిమోన్ 1:6 చదవండి ఎవరన్నా. ఫిలిమోన్స్ 1, తెలుగులో ఫిలిమోన్ 1:6 చదువు. ఇంగ్లీష్లో పెట్టి తొందర పెట్టరా. ఫిలిమోన్ 1:6. క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలియునని వేడుకొంచున్నాను. చూసారా, మీలో ఉన్న విశ్వాసము కార్యకారి కావాలని వేడుకొంచున్నాను. ఇంగ్లీష్ అంటాడు 6లో, బీయింగ్ కాన్ఫిడెంట్ ఆఫ్ దిస్ వెరీ థింగ్ దట్ విచ్ హీ హ్యాడ్ బిగన్ ఏ గుడ్ వర్క్ ఇన్ యూ విల్ పర్ఫార్మ్ ఇట్ అంటిల్ ద డే ఆఫ్ జీసస్ క్రైస్ట్. అర్థమైందా పిల్లరా? హలో, దానికి అర్థం మీకు చెప్తాను. మీరు విశ్వాసాన్ని కార్యసాధకం చేయండి. ఏంటి కార్యసాధకం అంటే? ఏనండి జాగ్రత్త. ఏంటి విశ్వాసాన్ని కార్యసాధన చేయమంటే? మనం ఎప్పుడు ఏందో కార్యసాధకం పెడతాం. ఏం తెలుసా? ఈ లోకంలో ఉండే సమస్యలున్నాయి. నువ్వు కార్యసాధకం చేయాల్సింది ఏంటి? నీలో ఉన్న విశ్వాసం. ఏం చేస్తావు నువ్వు చెప్పు? అనుక్షణం నువ్వు ఇది లిటరలీ చూడాలా. నీ శరీరంలో నువ్వు నడుస్తున్నప్పుడు ఆ యొక్క అమూల్యమైన విశ్వాసము పని చేస్తా ఉంది. ఏం చేస్తుంది అది? ఎస్, నా నీడ పడి కూడా రోగులు స్వస్థ పొందుకుంటున్నారు. ఎస్, నేను పోతాను కూడా దురాత్మలు పారిపోతున్నాయి. నాలో అది ఉంది. అమ్మ వినాలా జాగ్రత్తగా. నాలో అది ఉంది. ఆ అమూల్యమైన విశ్వాసం ఉంది. తండ్రి కృతజ్ఞతలో మొన్ననే ఏం చెప్పాలా? గట్టి చెప్పండి. మొన్ననే మా ఇంట్లో మా బంధువు పేతురు పోతా ఉంటే రోగులు స్వస్థత పొందుకున్నారు. అదే నా జీవితంలో ఉంది. అదే విశ్వాసం నా జీవితంలో. నువ్వు ఆ కార్యసాధకం చేయి. నువ్వు చేసుకుంటూ పో, నువ్వు చూసుకుంటూ పోతావు. చెప్పండి, నేను చేసుకుంటూ పోతా, ఆ తర్వాత చూసుకుంటూ పోతా. మనం ఏం చేస్తాం సార్? ఫస్ట్ చూపి ఆ తర్వాత చేస్తా. అది విశ్వాసం కాదు. అది విశ్వాసం ఏం చెప్తుందో తెలుసా? చేస్తుంది, తర్వాత చూస్తుంది. నేను చాలాసార్లు ఈ ఉదాహరణ ఇచ్చా. గ్యాస్ రాంది అగ్ని రాదు. గ్యాస్ ఇవ్వండి వస్తుందా? నువ్వు అగ్గి పెట్టి పడతావు అనుకో, రాదు. నువ్వు అన్నావు అనుకో, అగ్గి వచ్చినాక గ్యాస్ ఇస్తా అని, రెగ్యులేటర్ ఆన్ చేస్తానని, జరగని పని. నువ్వు గ్యాస్ ఆన్ చేయి, ఆ తర్వాత అగ్గి వస్తుంది. నువ్వు అగ్గిపుల్లో పెట్టినప్పుడు నువ్వు విశ్వాసాన్ని ఆన్ చేయి. ఏంటి విశ్వాసాన్ని ఆన్ చేయడము? ప్రభువా, మొన్ననే చెప్పండి మళ్ళీ ఒకసారి, మా బంధువు పేతురు పోతా అంటే రోగులు స్వస్థత పొందుకున్నారు. నేను పోతా అంటే డ్రెస్సును చూసుకోండి కరెక్ట్గా ఉందో లేదో, కానీ ఇది కూడా చూసుకోండి. ఏంది? నాలో నుంచి మహిమ ప్రవహిస్తుంది, నాలో నుంచి అభిషేకం ప్రవహిస్తుంది. మొన్ననే మోసే, తెలుగులో ఏమంటారు? మోసే. చెప్పండి, మొన్ననే మోసే ఫరోని మోకరిల్లేటట్లా చేశాడు. మొన్ననే మా బంధువు, మా పెద్దన్న దానియేలు నెబుకద్నెజరుని మోకరిల్లేటట్టు చేశాడు, సాష్టాంగ పడేటట్టు చేశాడు. మా వంశం అది. ప్రతి దయ్యము నాకు మోకరిల్లుతుంది, ఎందుకంటే యేసు నామములో నాకు అధికారం ఇవ్వబడింది. అది చూడాలా. ఇంట్లోకి వచ్చాని కరోనా వైరస్ అంతా వ్యాపించిందంట, మా ఇంటికి పట్టుకుంటుంది, ఇంకా అయిపోయిన నా పని. మీరే అడగండి, ఏం ఆలోచిస్తున్నారు? మీరు విశ్వాసాన్ని కార్యసాధకం పెట్టడంలే, అవిశ్వాసాన్ని పెట్రోల్ వేసి కాల్చినట్లుగా అవిశ్వాసంతో కాల్తున్నారు. దినము 2-3 సార్లు చూసింటారు. ఈరోజు ఆదివారం విన్నారు, 5 గంటల వరకు చూస్తారు మహిమ ప్రవహిస్తున్నాలో. 5 తర్వాత మహిమలే ఏమీలే, పగిలిపోయిన పటాక మాదిరి. ఏది లేదు సార్, ఎన్ని కష్టాలో తెలుసా? అది కూడా చర్చి పోయిన నుంచి ఇంకా కష్టాలు ఎక్కువైపోయినాయి. ఎందుకో తెలుసా? వాడు మొత్తం నీ మీద ఆక్రమించి ఉన్నాడు. వాడు సీసీ కెమెరా పెట్టి ఉన్నాడు నీ మీద, చూస్తా ఉన్నాడు. ఏం నువ్వు ఇది విశ్వాసాన్ని కార్యసాధకం చేయాలి. ఆ వంశం మనది. వాళ్ళు అట్లే, అందుకే అలా చేయగలిగారు గొప్ప గొప్ప కార్యాలు. ఇంకేమో చేసిన పనులే యేసు ప్రభు. అర్థమైందా పిల్లరా? ఆ విశ్వాసం మీకు నాకు ఇవ్వబడింది. అమూల్యమైన విశ్వాసం మీలో నాలో ఉంది. దాన్ని కార్యసాధకం చేయాలను, దాన్ని వాడాలను, దాన్ని చూడాలను. ఎస్, నమ్ము దాన్ని. నువ్వు పేతురులా నమ్మి నడుచు. ఈ అనంతపురంలో మళ్ళా పేతురు ఏం చేశాడో అది చూస్తారు.
అది చేయక అద్భుతాలు లేవు, స్వస్థతలు ఏం తెలియదు, అసలు ఏముంది, సున్నా. అది అబద్ధం. అన్నీ ఉన్నాయి బైబిల్లో రాసినటువంటి ఈ రోజుకి కూడా. ఓకే, సరే, అది మొదటి ఆశీర్వాదము, రక్తం ద్వారా వచ్చినది మనకు, రక్షణ ద్వారా. రెండవది అతి ముఖ్యమైనది, చాలా ఇంపార్టెంట్ అయింది, టైం కొద్దిగా ఉంది, కొద్దిగా చెప్తాను, ఆ తర్వాత నెక్స్ట్ 2-3 వారాలు బహుశా నేను చెప్పాల్సి వస్తుంది. ఇది అదేమో తెలుసా, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజం. పరిశుద్ధాత్మ బాప్తిజం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. చాలా క్లియర్గా నేను తీసుకోవాలనుకుంటాను ఈ సబ్జెక్ట్ని. బాప్తిజం ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ బాప్తిజం, లేకుంటే పవర్ అని కూడా అనొచ్చు దీన్ని, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజం ద్వారా వచ్చే సామర్థ్యం. ఓకే, చాలా క్లియర్గా వినండి. ఎవరైనా ఈ రోజు వరకు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోకుంటే మీరు ఈజీగా బాప్తిజం తీసుకోవచ్చు, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజం. అది లేనిది నువ్వు యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించినా కూడా నువ్వు స్వర్గానికి వెళ్తావు, కానీ భూమి మీద జీరోవి. ఓకే, ఇది టోటల్గా స్టార్టింగ్ పాయింట్లో. ఓకే, ముందుకెళ్దాం. ఓకే, ఎలా సంజాయించాలో మీకు. పిల్లరా, ఇక్కడ కూర్చున్న మీరు, నేను, ఈ భూమి మీద అనేకులు, ఈ యొక్క ముఖ్యంగా సంఘాల్లో కూర్చున్న ఈరోజు చర్చిలో వచ్చిన వాళ్ళు, ఈ జ్ఞానము మనం కలిగి ఉన్నాం. ఏ జ్ఞానం అంటే, మనం పాపులము, మనకు రక్షకుడు అవసరము అనే జ్ఞానం కలిగి, ఆ యొక్క మనోనేత్రాల్లో ఏమంటారు, తెలుగు వెలుగు మనకు వచ్చి, మనందరూ యేసుక్రీస్తుని ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించాం కదా. అందుకే చర్చిలో ఉన్నాం దాదాపు అందరూ, 90% అనుకుందాం. యేసుక్రీస్తుని ప్రభువుగా రక్షకుడు మనకు తెలిసింది, యేసు ప్రభు ద్వారా మాత్రమే పాప క్షమాపణ, రక్షణ అని కదా. అందుకే రోమిలు రాసిన పత్రిక 10:9 తీకండి, ఆ రాయబడిది ఏమని, నువ్వు యొక్క హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకునేలా నువ్వు రక్షించబడతావు. యేసు ప్రభు ద్వారా తప్ప ఇంకోటి ద్వారా రక్షణ లేదు. అది అందరూ తెలుసుకున్నాం. కానీ ఆడే చాలామంది నిలబడిపోయినారు. హాల్ట్ అయిపోయిన వాళ్ళు చాలామంది క్రైస్తవులు ఉన్నారు. నాకు బాగా తెలుసు, నా జీవితంలో నేను యేసుక్రీస్తు రక్షకుడుగా అంగీకరించినప్పుడు నన్ను చూసిన వాళ్ళందరికీ అర్థమైంది, ఈ వ్యక్తి యేసుప్రభుని నమ్ముకున్నాడు అని. ఎందుకంటే ఎక్కడ పోయినా మనం యేసు గురించి మాట్లాడేవాళ్ళం. అన్నీ తీసేసాం, లోపల బయట ఉండే బొమ్మలు గిమ్మలు అన్నీ పడేసినాం. ఎక్కడ పోయినా కూడా యేసుప్రభు గురించి చెప్పేవాళ్ళం కూడా. నేను ట్రాక్స్ పంచేవాడిని, పల్లెల్లో తిరిగేవాడిని, ఒక్కడనే తిరిగేవాడిని నేను, బ్యాగ్ వేసుకొని. నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే యేసుప్రభు రక్షకుడు అంగీకరించా. కానీ పిల్లరా, మీకు తెలుసా, నేనున్న ఆ యొక్క దేవుని బిడ్డల మధ్య ఎన్ననే కానీ పరిశుద్ధాత్మ బాప్తిజం గురించి ఎన్నడూ చెప్పినోళ్ళు కాదు. మా ఇంటన్నారా, పరిశుద్ధాత్మ బాప్తిజం గురించి ఏనాడు కూడా చెప్పిన వాళ్ళు కాదు. యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించా, రక్షణ పొందుకున్నా, చచ్చిపోయింటికి ఆ రోజు వెంటనే స్వర్గానికి వెళ్ళిపోయేవాడిని, నో ప్రాబ్లమ్స్. అమ్మా ఇంటన్నారా, అప్పుడు చనిపోయింటే నేను స్వర్గానికి వెళ్ళిపోయేవాడిని. కానీ పిల్లరా, అది తెలియకపోవడం వలన చాలా బలహీనమైన క్రైస్తవుడుగా జీవించాం. ఈరోజు అది పెద్ద సమస్యగా ఉంది ఈరోజు క్రైస్తవుల మధ్య. మిగతా చెప్పలరా, చాలామంది క్రైస్తవులకి ఈ విషయం తెలీదు. పరిశుద్ధాత్మ బాప్తిజం చాలా అవసరమని. పరిశుద్ధాత్మ బాప్తిజం లేక ఈరోజు క్రైస్తవులందరూ స్వర్గానికి టికెట్ కొనుక్కున్నారు. చాలామంది అందరూ లైక్ యేసుక్రీస్తును ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించుంటే, హృదయపూర్వకంగా నమ్మి, ఏదో పెళ్లి కోసం బాప్తిజం తీసుకోవడం చల్లదు. నువ్వు హృదయపూర్వకంగా హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని, ఆ తర్వాత నీకే తెలుస్తుంది, ఎవరు చెప్పాల్సిన పనిలే. నీకు బైబిల్ చదువుతుంది, ప్రార్థన చేయబుద్దవుతుంది, నువ్వు సంఘానికి పోబుద్దవుతుంది, తప్పు చేసి ఉండలేవు. ఇవన్నీ గుణాలు, నువ్వు రక్షింపడ్డావు అనే దానికి అర్థమైందా. స్వర్గానికి పోయేదాన్ని టికెట్ కొనుక్కున్నారు, కానీ భూమి మీద రక్షింపబడిన తర్వాత స్వర్గానికి పోయే మధ్య గ్యాప్లో బలహీనమైన మనుషులుగా జీవిస్తారు అనేక మంది క్రైస్తవులు. బలము లేని వారుగా ఉన్నారు. ఎందుకు తెలుసా మీకు? ఎందుకంటే పరిశుద్ధాత్మక బాప్తిజం లేకపోవడం వల్ల. ఇలాంటి జాగ్రత్తగా పిల్లరా, నువ్వు నేను ఏ రోజు రక్షింపడ్డామో ఆ రోజు నుంచి నీకు ఇది అర్థం కాలా, నువ్వు పెద్ద టార్గెట్వి సాతానికి. తెలుసా, నీ ఫోటో పెట్టుకుంటాడు అనుకుంటాను నేను. యా, యువర్ గ్రేటర్ టార్గెట్, లైక్ నువ్వు పెద్ద టార్గెట్ వాడిని. నేను ఎప్పుడు వాడు చెడగొట్టాలని, పాడు చేయాలని, నీ సాక్ష్యాన్ని పాడు చేయాలని, నీవు బలంగా లేకుండా చేయాలని, నీ యొక్క సువార్త బలంగా లేకుండా చేయాలని, నువ్వు నోరు తెరిసే ఏ బలము లేని వ్యక్తిగా నిన్ను చేయాలనేది వాడి తాపత్రయం. ఎస్, వాడు అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు కంటిన్యూగా యుద్ధంలో ఉన్నావు. ఇప్పుడు చెప్పొద్దు యేసుక్రీస్తు రక్షకుడుగా అంగీకరించుకోండి బాగుండేది కదా సార్ ముందే మనకి. అప్పుడు నువ్వు ఆల్రెడీ జేబులో ఉన్నావు, అని జేబులో నేను ఎప్పుడన్నా ఇరగొట్టేసేసి నరకంలో పడేసేంత వాడు. అప్పుడు కూడా నేను దేవుడే కాపాడాడు నిన్ను నన్ను.
ఈరోజు చాలామంది చూస్తుంటారు కదా, మీరు ఎంత తప్పు చేస్తానని కూడా, ఎంత తిరుగుతాను సార్, దేవుడు ఏం పట్టించుకోలేదని. లేదు లేదు, దేవుడు దయ చూపుతాను అతని మీద. ఎంత కిరాతకుడైనా, ఎంత దుర్మార్గుడైనా, ఎంత తిట్టేదైనా, ఎంత కొట్టేదైనా, కొట్టేవాడైనా, ఎంత చెడ్డోడైనా దేవుడు ఆ వ్యక్తిని కాపాడుతున్నాడు. కాబట్టి అంటే సాతాన్ని ఎప్పుడుకో పంపించాలని కోరుకుంటాడు. అదే పుట్టకముందే పంపించాలని వాడి కోరిక. కొంతమంది పుట్టినాక, కొంతమంది పెరిగినాక. అర్థమవుతుందా? వాడు ఎవరిని బతకాలని కోరుకోడు భూమి మీద. అయితే పిల్లరా, విషయం ఏమంటే, నువ్వు రక్షణ పొందిన తర్వాత స్వర్గానికి పోయే మధ్యలో నువ్వు బలహీన ఘట్టకుండా, ఎందుకంటే వాడి కోరిక. అయితే నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మక బాప్టిజం తీసుకుంటావో, పరిశుద్ధాత్మ దేవునితో నింపబడతావు. నేను చెప్తాను ఎలా నింపబడాలి. పరిశుద్ధం పెద్ద సమస్య, దేవుడు కష్టాలు ఏమీ లేదు మనకి, చాలా ఈజీ వే. అందుకే పట్టించుకోరు చాలామంది క్రైస్తవులు. ఇంత సింపులా, నాకు వద్దులేదు. అదే దేవుడు బైబిల్లో రాసేసింటే వారానికి ఒకసారి గుండు గీకించుకోవాలా, 3 పల్టీలు కొట్టాలా, వారానికి ఒకసారి చర్చ్ దగ్గర రాకముందు నువ్వు జంప్ చేసి రాలా అని అంటే, ఇది మాత్రం నేను చేస్తాను సార్, ఎందుకంటే ఇది చేస్తే అది దొరుకుతుందంట. దేవుడు ఈజీగా రాపించాడు. యేసుని ప్రభు అంటే ఏమవుతుంది? యేసుని ప్రభువుగా అంగీకరిస్తే ఏమవుతుంది? స్వర్గానికి పోతావు. ఎంత సింపుల్ ఇది. చాలామందికి అది నచ్చదు. కొండెక్కి దిగాల సంవత్సరానికి 2 సార్లు, కాలినడకతో ఉత్తకాలతో పోవాలా, తెల్ల తెల్ల బట్టలు వేసుకురావాలా, క్యాండిల్ కట్టలు తీసుకొచ్చి క్యాండిల్ కాల్చారు. అవన్నీ అట్లాడదానికి అదే అనుకుంటారు మనిషి. అది మతం పిల్లరా. దేవుడు ఎప్పుడు దీన్ని అట్లా నువ్వు ఎన్ని కట్టలు కాలిస్తే నీకు పరిశుద్ధత వస్తుంది చెప్పు? ఎన్ని క్యాండిల్ కాలిస్తే, ఎన్ని కొండలు తిరిగితే? దేవునికి తెలుసు ఇవన్నీ చేసినా నువ్వు పరిశుద్ధుగా కాలేవు. అందుకే దేవుడు తన ప్రాణం ద్వారా, తన రక్తం ద్వారా నన్ను పరిశుద్ధపరచడానికి మార్గం తెరిచాడు. సింపుల్. ఇప్పుడు అదేవిధంగా పరిశుద్ధాత్మక బాప్టిజం చాలా సింపుల్. ఓకే, సో పరిశుద్ధాత్మక బాప్టిజం పొందుకుంటే నువ్వు సాతాన్ని ఎప్పుడు కాళ్ళ కింద పెట్టి నడచచ్చు. చాలా గుడ్ న్యూస్ ఏంటంటే, వాడిని భయపడాలని కాదు, కానీ సత్యం ప్రీచ్ చేయాలని, కానీ మీకు ప్రీచ్ చేస్తాం, మీరు టార్గెటే. కానీ వాడిని ఎల్లప్పుడూ లేకోకుండా కాళ్ళ కింద పెట్టచ్చు నువ్వు పరిశుద్ధాత్మ బాప్టిజంతో నిండి ఉంటే. ఎవరన్నా పరిశుద్ధాత్మ బాప్టిజంతో నిండుకోకుండా ఉంటే, బాప్టిజం లేకుంటే ఏం చేయాలా? రక్షణ పొందుకొని ఉండాలా. ఒకటి, రక్షణ పొందుకునే వాళ్ళకి పరిశుద్ధాత్మ బాప్టిజం తెలుసు కదా. ఎవరు రక్షణ పొందుకొని ఫస్ట్ రక్షణ పొందుకోండి, యేసుప్రభువు రక్షణ కూడా స్వీకరించండి. బాప్టిజం ఎలా తీసుకుంటావు? పరిశుద్ధాత్మ బాప్టిజం జస్ట్ అడిగితే చాలు, యేసయ్యా నువ్వు చెప్పావు నేను ఆత్మతోనూ అగ్నితోనూ బాప్టిజం ఇస్తానని, నాకు బాప్టిజం ఇస్తాను. ఒక గుడ్డి గుర్తు ఏమంటే నువ్వు పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకున్నావు అనే దానికి. అంటే ఇదే గుర్తులను, కానీ నా అనుభవంతో నువ్వు అన్ని భాషలు మాట్లాడతావు. అన్ని భాషలు మాట్లాడిన వాళ్ళు బాప్టిజం తీసుకోలేదా? లేదు, అట్లా కూడా ఉన్నారు కొంతమంది. కానీ నువ్వు బాప్టిజం అన్ని భాషలు మాట్లాడితే మంచిది. నేను రేపు వారం నుంచి దాని టాపిక్లోకి వెళ్తా, గిఫ్ట్స్లోకి. ఓకే, ఇప్పుడు చూడండి పిల్లరా, సో పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకోవాలా. మీకు తెలుసా విషయము? క్రైస్తవ జీవితము చాలా కష్టం బ్రతికేది. హలో, ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఈవెన్ ఇట్స్ నాట్ డిఫికల్ట్, ఇట్స్ ఇంపాసిబుల్. క్రైస్తవ జీవితం జీవించడం చాలా ఇంపాసిబుల్. అమ్మ ఈనాలు ముందర చూడాలి మీరు. క్రైస్తవుడు నువ్వు దేవుడు చెప్పినట్లు జీవించడం చాలా ఇంపాసిబుల్. అది డిఫికల్ట్, కష్టం కాదు, అసాధ్యం. అది నువ్వు అందరినీ క్షమించలేక ఎందుకు పోతున్నావు? కష్టం కాదు అందరినీ క్షమించాలంటే, కష్టమే కాదు అందరినీ క్షమించాలంటే. నేను పురుషులను కూడా నువ్వు క్షమించాలా? అదే ఒక చెంపకు చూపిస్తే ఇంకో చెంప చూపించగలవా? ఎంత కష్టం చూసారా? డిఫికల్ట్ కాదు, ఇది ఇంపాసిబుల్ అలా చేయడం. అర్థమైంది మీకు? హలో, అందరినీ దీవించాలా, అందరినీ ఆశీర్వదించాలి, ఎంత కష్టం చూడండి. కానీ పరిశుద్ధాత్మ అభిషేకం నువ్వు పొందుకుంటే ఇవి చాలా ఈజీ అయిపోతాయి. అసలు నీ గుండెల్లో రాదు చెడ్డ ఆలోచన. తెస్తాడు వాడు, నువ్వు నవ్వుకుంటావు. వీళ్ళంతా నా బిడ్డలు, వీళ్ళంతా నా బ్రదర్స్ సిస్టర్స్. పరిశుద్ధాత్మ బాప్టిజం నువ్వు పొందుకుంటే నువ్వు ఎప్పుడు సమాధానం ఉంటుంది పిల్లరా, ఎప్పుడు ఆనందం ఉంటుంది. నువ్వు జైల్లో వేసి పొద్దున్నే చంపుతారన్న మన బంధువు మొన్ననే, మర్చిపోద్దండి చెప్పండి, మొన్ననే జైల్లో వేసింటే మా బంధువు ఒక ఆయన, పేతురు అని ఆయన, పొద్దున్నే చంపేశాడని తెలిసి కూడా రాత్రి పడుకున్నాడు జైల్లో. మా బంధువు ఒక ఆయన మొన్ననే సింహాల బోన్లో వేసింటే సింహాలనే దిండుగా చేసుకొని పండుకున్నాడు. మా వంశం అది. పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకుంటే సింహాల బోన్లోకి పోయి బాగున్నారా అని నువ్వు పడుకుంటావు. వాళ్ళని చూసి సింహాలని కాసుకొని ఉంటాయి. ఎందుకంటే సార్
పరిశుద్ధాత్మ బాప్తిజంతో నిండి ఉన్నాను, పవర్తో నిండి ఉన్నాను. పరిశుద్ధాత్మ బాప్తిజం తీసుకున్న పవర్తో నిండి ఉంటాను. ఎంత సార్ నిజమా? ఏం చేయాలా? ఏం చేయొద్దు. యేసుప్రభువుని రక్షకుడు అంగీకరించి ఉంటే, నీకు ఒకవేళ పరిశుద్ధాత్మ బాప్తిజం లేదంటే, నేనేం చేసిన పనిలే, ఎవరు ఏం చేసిన పనిలే. లాస్ట్లో ఒకరోజు ఈ ప్రీచింగ్ అంతా అయిపోయినాక ఒకరోజు అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం. కానీ నువ్వు ఇంటికి పోయి, యేసయ్యా నన్ను పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిజం ఇతండి అంటే ముంచేశాడు. నేను నీకోసం వెయిట్ చేస్తాను స్వర్గం. ఒకవేళ లేదు అనుకుంటే, సో వెంటనే ఏం చేయాలా? అన్య భాషలు మాట్లాడు. అన్య భాషల గురించి నేను చెప్తాను. చెప్తే నువ్వు 24 గంటలు అన్య భాషలు మాట్లాడుతుంటావు. ఈరోజు కాదు కానీ రానున్న దినాల్లో. ఓకే, ఆ టాపిక్లోకి వెళ్దాం. ఓకే, విషయం ఏమంటే ఎక్కడున్నాం మనము? చాలా అసాధ్యం పిల్లల క్రైస్తవ జీవితం జీవించడం. అర్థమైందా మీకు? ఓకే, అయితే పరిశుద్ధాత్మ బాప్తిజం నువ్వు తీసుకుంటే నీ జీవించే విధానం వేరైపోతుంది. అదే దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో వీళ్ళందరూ ఆ టైప్. మనకు ఆల్రెడీ అది ఇచ్చాడు దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకం. ఓకే, కొద్దిగా బేసిక్ విషయాల్లోకి వెళ్దాం. ఓకే, మళ్ళీ మిమ్మల్ని ఆడకి తీసుకొస్తాను నేను. ఎప్పుడైతే ఆదాము వాళ్ళు పాపం చేశారో ఏం జరిగిందంటే పిల్లరా, వాళ్ళు చనిపోయారని బైబిల్ చెప్తుంది కదా. మీరు బాగా విన్నారు, కొత్త వాళ్ళు అయితే అర్థం చేసుకోండి. చనిపోయినారు అన్నప్పుడు వాళ్ళు ఏదో భౌతికంగా చనిపోలా, వాళ్ళ ఆత్మ దేవునికి దూరం అయిపోయింది. ఆత్మ తెలుసు కదా మీకు, మనిషి 3 భాగాలు: ఆత్మ, శరీరము, మనస్సు. మనం ఆత్మలం పిల్లరా, ఈ శరీరంలో ఉన్నాం. మనకు దేవుడు మైండ్ ఇచ్చాడు. ఓకే, ఎప్పుడైతే ఆదాము వాళ్ళు పాపం చేశారో ఏమైంది? వాళ్ళు దేవుడి నుంచి దూరం అయిపోయారు. అదే మరణము అంటుంది బైబిల్. ఆ రోజు ఏం జరిగిందంటే వాళ్ళలోకి సాతాను స్వభావం వచ్చేసింది, దేవుని స్వభావం వెళ్ళిపోయింది. అర్థమవుతుందా పిల్లరా? దేవుని స్వభావంపై వాళ్ళలో సాతాన్ నేచర్ వచ్చింది. అందుకే పుడుతూనే ఇప్పుడు చూడండి పాములు, ఈ పిల్లలు ఎట్లుంటారు కదా, ఎట్లుంటారు కొంతమంది పిల్లలు చూసారు. కానీ అసహించుకోద్దండి పిల్లలు, కానీ కొద్ది రోజుల తర్వాత బాగైపోతారు. లైక్ మీరు చూస్తే ఎంత నిజం చెప్పండి, బైబిల్ సిన్ నేచర్తో పుడుతున్నాడు మనిషి. అందుకే యేసుప్రభు అన్నాడు, నువ్వు తిరిగి జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేవు. ఆ జన్మ ఏం చేసింది? నీకు ఈ లోకంలోకి తెచ్చింది. అమ్మ వింటానారా? జాగ్రత్త వినండి, మళ్ళా చూసుకుంటారు. ఆ జన్మ నీకు ఈ భూమి మీదకి తెచ్చింది. ఏ జన్మ? తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. కానీ ఈ జన్మ ఏ జన్మ? యేసు క్రీస్తుని ప్రభుగా రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఏం జరుగుతుంది సార్? నువ్వు ఆ మరణంలో నుంచి జీవంలోనికి ప్రవేశించావు. 5:20 చదవండి. యోహాను సువార్త 5:24, 25 చదవండి తొందరగా. యోహాను సువార్త తొందరగా చదవండి, 5:24 చదవండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక తీర్పు లేదు. యేసు క్రీస్తు రక్షకుడుగా అంగీకరించిన బిడ్డకి తీర్పు లేదు. తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. చూసారా? నువ్వు అనుకున్నావు సార్ ట్యాంకులో మునిగాను సార్, చల్లగుండే నీళ్ళని. చల్లగా ఉండొచ్చు, వేడిగా ఉండొచ్చు. అసలైంది ఏమో తెలుసా? నువ్వు అప్పుడు మరణం నుంచి దాటి, అంటే ఆదాము తెచ్చిన మరణం నుంచి దాటి నువ్వు జీవంలోనికి ప్రవేశిస్తాను. అర్థమైందా? నీ ఆత్మ ఎవరితో నిండి ఉంది? ఇప్పుడు పరిశుద్ధాత్మతో నిండి ఉంది. బ్యాప్తిజం వేరు, పరిశుద్ధాత్మతో నిండడం వేరు. పరిశుద్ధాత్మ మీలో వచ్చి నివసించడం వేరు. నేను క్లారిఫై చేస్తాను, వింటాను ఇప్పుడు పొద్దునాడికి. అంటే నువ్వు ఏ రోజు యేసుక్రీస్తు రక్షకుడుగా అంగీకరించావు, ఏం జరిగింది తెలుసా? నీలో కొత్త ఆత్మ వచ్చింది. అమ్మ వింటానా సిస్టర్? ఇక్కడ చూడండి, కొత్త ఆత్మ వచ్చింది మా రక్షణ పొందుకున్నప్పుడు. అర్థమైందా? ఆత్మ వచ్చింది. ఆ ఆత్మని దేవుడు ఏం చేశాడు? సీల్ చేశాడు. ఇంకా అది నరకంలో పోకుండా, ఇంకా అంటే దాంట్లో పాపం దూరకుండా. అర్థమవుతుందా? ఎందుకంటే కొన్ని ఏళ్ళు అర్థమే కాదు నాకు. ఏందో రక్షణ, ఏందో బాప్తిజం. పాపం చేయనంత వరకు బాగుండేది, పాపం చేసినట్టు వెంటనే వచ్చేది మనం ఎట్లా పోమలే స్వర్గానికి అనిపించేది. సత్యాలు తెలివి ఉన్నాయి క్రైస్తవులకు. మ్యాక్సిమం చాలామంది 50% క్రైస్తవులు తెలియదు అసలు ఏం జరిగిందో బాప్తిజం తెలియదు. అసలు ఏంటి నీళ్ళలో మునగడం తెలియదు, బాప్తిజం అనేది తెలియదు వాళ్ళకి. కొంతమంది 70-80 దాటేశారు, అప్పుడే 80 ఏళ్ళు అయిపోయిన వాళ్ళకి ఏం తెలియదు పిల్లలు. 0 టెస్ట్ పెడితే ఏ దాంట్లో? బైబిల్లో కాదు, వాక్యాలు రాయడంలో కాదు, జ్ఞానంలో. ఏం జరిగిందంటే ఆ రోజు నీ కొత్త ఆత్మ పెట్టాడు దేవుడు, ఆత్మని సీల్ చేశాడు, పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించాడు, నువ్వు నా బిడ్డవని. ఇక నువ్వు ఏది పాపం చేస్తానో ఆల్రెడీ మీకు ప్రీచ్ చేశాను. నువ్వు మనస్సు నీది చెడిపోవడం వల్ల నువ్వు పాపం చేస్తానో, నువ్వు చేసే పాపం వల్ల సాతానికి ద్వారం తెరుస్తాను, నీ శరీరం మీదకి, నీ మనస్సు మీదకి. అందుకే చింత, దిగులు, బాధ, భయము మనసులో. శరీరంలో ఏంటి?
అనారోగ్యము, అది ఇది అంతా దానివల్లనే వస్తుందని కాదు. కొంతమంది సరిగ్గా తినకపోవడం వలన, సరిగ్గా డైట్ కంట్రోల్ చేయకపోవడం వలన కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే దేవుళ్ళలో ప్రతి రోగాన్ని జయించవచ్చు. ఓకే, వినండి పిల్లరా, అది జరిగినది. ఎంతమందికి అర్థమైంది? బేసిక్ విషయం ఇది. నువ్వు ఏ రోజు ప్రభువుని యేసుక్రీస్తు రక్షకుగా అంగీకరించావో సాల్వేషన్ దొరికింది, రక్షణ దొరికింది నీకు. నువ్వు దేవుని బిడ్డవి, కొత్త ఆత్మ నీలో ఉంది. అయితే ఆ తర్వాత స్టెప్ ఉందోటి, అదే క్రైస్తవులు తెలియకుండా చాలామంది అలా ఉండిపోతున్నారు. ఆ స్టెప్ ఏంటంటే నువ్వు పరిశుద్ధాత్మక బాప్తిజం తీసుకోవడం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో వచ్చి తన శక్తిని నీకు ఇస్తాడు, నువ్వు జీవించడానికి, నువ్వు క్షమించడానికి, నువ్వు ప్రేమించడానికి, నువ్వు సువార్త చెప్పడానికి, సింహ బోన్లో వేసినప్పుడు కూడా సంతోషంగా వెళ్ళడానికి. నీకు ఎంత చెడు చేసినా ఎవరన్నా సరే నువ్వు వాళ్ళకి మేలు చేయాలని కోరుకుంటావు. అది పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా జరిగేది. ఓకే, ఈయనండి జాగ్రత్తగా. దేవుని కోరిక ఏమంటే నీ స్వశక్తితో నువ్వు పని చేయకూడదు అని, దేవుని శక్తితో నువ్వు పని చేయాలని దేవుని కోరిక. అందుకే దేవుడు నీకు పరిశుద్ధాత్మతో బాప్తిజం ఇస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన స్వశక్తిని నీకు ఇచ్చి ఇక జీవింపజేస్తాడు. అది జరిగేది సెకండ్ స్టెప్. ఓకే, అది పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే. ఎవరికి జరుగుతుంది అది? రక్షణ పొందుకున్న వారికి. ఎలా జరుగుతుంది అది? నోరు తెరిచి నువ్వు అడిగినప్పుడు పరిశుద్ధాత్మతో నేను బాప్తిజం ఈ ప్రభు అని, ఒకవేళ లేకోకుంటే. ఓకే, వినండి. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు కదా, ఎందుకంటే అసలైంది తీసుకెళ్లే ముందు గిఫ్ట్స్ మీదకి మీకు ఇవి అర్థం కావాల అవసరం, చాలా బలమైన ఆశీర్వాదం ఇది. ఓకే, వినండి పిల్లరా. యేసు ప్రభు కూడా ఎప్పుడు శిష్యులకి ఇదే కోరుకునేవాడు. ఈ పరిశుద్ధాత్మ బాప్తిజం గురించే ఎప్పుడు ప్రీచ్ చేశాడు చాలా వరకు శిష్యులతో. అందరితో కలిసినప్పుడు కంటే శిష్యులతో కలిసినప్పుడు. మీరు యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాలు చదివితే యేసు ప్రభువు వెళ్ళిపోయే ముందు రాయబడిన అధ్యాయాలు అవి. సిలువకు ఎక్కే ముందు రాయబడిన అధ్యాయాలు, సిలువకి ఎక్కే ముందు రాయబడిన అధ్యాయాలు. మీరు చూస్తే వ్యాకులు పడకండి, చింతపడకండి, చాలా మంచిగా రాయబడ్డాయి. ఆ 3 అధ్యాయాల్లో మీరు చూస్తే దాదాపు 5-6 సార్లు యేసుప్రభు ఏమన్నా శిష్యులతో, దుఃఖించకండి, నేను వెళ్తున్నా, మీ కొరకు ఇంకొక ఆదరణకర్తను పంపిస్తా. ఇంగ్లీష్లో బాగా రాయబడింది అనదర్ కంఫర్టర్. అదర్ కంఫర్టర్ కాదు, అనదర్ అంటే నాలాంటి వాడే అని, నేనే అని. ఇంకా నిజంగా చెప్పాలంటే నేనే తిరిగి వస్తా. ఏ రూపంలో? పరిశుద్ధాత్మ రూపంలో. చింత పడకండి అని వాళ్ళకి చెప్పాడు. ఎందుకంటే చాలా భయపడేవాళ్ళు. మీ దగ్గర శిష్యులు ఎంత భయపడేవాళ్ళు, ఎంత డల్ మైండెడో. శిష్యుల యొక్క జీవితం తెలుసా మీకు? బైబిల్ సరి చదువు సువార్తల్లో చాలా డల్ మైండెడ్ అని యేసుప్రభు అనేవాడు. ఎంత కఠోరమైన మనసు మీద అనేవాడు. నేను మొన్న ఒకసారి బైబిల్లో చదువుతా అంటే యేసుప్రభు ఇదే 14వ అధ్యాయంలో మీరు చూస్తే యేసుప్రభు వీళ్ళతో 3.5 సంవత్సరం ఉండి ప్రీచ్ చేసి అన్నీ చెప్పి, అలా వింటున్నారా, అన్నీ చెప్పి పోయేటప్పుడు ఏమంటాడంటే, నేను పోచున్న స్థలం మీరు ఎరుగుదురు, మీరు పోయే మార్గం కూడా మీరు ఎరుగుదురు అంటాడు. 14:4లో 5లో వెంటనే తోమ అందుకొని, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాకేం తెలుసు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలీదు, ఆ త్రోవ మాకేం తెలుసు అంటాడు. ఎలా ఉంటుంది చెప్పండి? అంతా చెప్పిన తర్వాత లాస్ట్లో, బ్రదర్ యేసు ప్రభు ఎవరు బ్రదర్, మీరు ఏదో అంటున్నారు ఈరోజు గంట నుంచి, ఎట్లుంటుంది? అట్లా వాళ్ళు ఇలా డల్ మైండెడ్. నేను శిష్యులు అనుకున్నారు పెద్ద తేజని, తేజ ఎప్పుడైనారో నేను చెప్తాను మీకు. అయితే తోమ ముఖం మీద అనేసాడు, నువ్వు యాడికి పోతావు మాకేం తెలుసా, చెప్పబోయే బాబు. మళ్ళా రూట్ కూడా తెలుసు అంటాను. అందుకే వెంటనే 6లో అందుకుంటాడు, నేనే మార్గం సత్యం జీవం అని యేసుప్రభు 14:6లో. 5లో తోమ అంటాడు, యాడికి పోతాను మాకేం తెలుసు, నువ్వు యాడికి పోతానో తెలియకుంటే రోడ్ ఎట్లా తెలుస్తుంది మాకు మార్గము. ఎంత డల్ మైండెడ్ తెలుసా మీకు? వాళ్ళకి తెలుసు. ఎవరికి? సద్దుకోయిలకి, ఫరిసేయులకి. వాళ్ళు ఏమన్నారు తెలుసా? సద్దుకోయిలు, ఫరిసేయులు రోమా గవర్నమెంట్ దగ్గరికి పోయి, సార్ జాగ్రత్తగా ఉండండి, ఈయన చచ్చిపోయేటప్పుడు ఏం చెప్పాడు తెలుసా? 3వ దినం లేస్తానని చెప్పాడు. 16 మంది సైనికులను పెట్టించారు వాళ్ళు. వీళ్ళు 3.5 సంవత్సరం నుంచి తింటానారు, పడుకుంటారు, వీళ్ళకి గుర్తే లేదు ఏం జరుగుతుంది తర్వాత. ఎంతమంది జ్ఞానులు వీళ్ళు. అప్పగించేటప్పుడు అన్నారు, మేమున్నాం కదా యేసుప్రభు. చాలామంది ఇప్పుడు కూడా అట్లా చాలామంది అంటారు, నమ్మొద్దండి, ఆయన మాత్రమే నమ్మండి, ఆయన మాత్రమే ఉంటాడు, మళ్ళీ ఉండరు, ఫోన్ కూడా ఎత్తారు. యేసుప్రభుతో అంతా అన్నారు, మేమున్నాం కదా, నీకు ఎందుకు భయమో. ఒక్కళ్ళు లేడా, అంతా పారిపోయారు. పేతురు పారిపోవడం విడిచిపెట్టాం. పారిపోతూ ఏం చెప్పాడు తెలుసా? ఆయన ఎవరు యేసు? ఐ డోంట్ నో సార్. అసలుకి ఆయనకి మనకి ఎటువంటి సంబంధం లేదు, ఎవరు అయినా ఎట్లా. అందుకే బైబిల్ ఏం రాశారు తెలుసా? ఈయన చెప్పేటప్పుడు యేసుప్రభు అంట ముఖం తిరిగి పేతురు చూశాడు.
పేతురు కూడా చూశాడు. యేసుప్రభు దిక్కం ఎలా ఉంటుందో ఆ సీన్ జ్ఞాపకం చేసుకోండి. అలా ఉండేవాళ్ళు ముందే. కానీ ఏం జరిగింది తెలుసా? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ బప్తిజం వీరి మీదకి వచ్చిందో, ఈ యొక్క భయపడే జీవాలో, అబద్ధం చెప్పే జీవాలో లైక్ సింహాల్లా తయారయ్యారు పిల్లరా. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఎక్కడైతే యేసుప్రభు ఎరగనన్నాడు 2:14 చదవండి. చాలా ఇష్టమైన వాక్యం నాకు. ఏం చెప్పాడు చూడండి 2:14.